ఒంట్లో బలముంది, నోరు జోరుందని. ఎంత మాటొస్తే అంత మాట. ఎంతంటే అంత అనేస్తూ ఉంటారు. సమయాన్ని బట్టి మన నీడే మారిపోతుంది. టైం కూడా అలాగే. ఎప్పుడు ఒకే టైం ఉండదు. కొన్నాళ్ళకి టైం కలిసొస్తుంది. ఎప్పుడు ఇలాగే ఉంటాము. ఇదే యవ్వనంలో, ఇదే జోరులో ఉంటామని ఎప్పుడు అనుకోవద్దు మనిషి. చేతకానితనంలో అందరూ కావాలి. యవ్వనంలో అడ్డగోలుగా మాట్లాడి అందరినీ మాటలని దూరం చేసుకుంటారు. ఇప్పుడు అందరూ కావాలంటే ఆ మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి. అందుకే దూరం పెట్టాలనిపిస్తూ ఉంటుంది. బంధువులైనా, అది ఇంట్లో వాళ్ళైనా, పక్క వాళ్ళైనా, ఏ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా. అందుకే ఎప్పుడు ఇవాళ మన దగ్గర చాలా డబ్బు ఉందని విర్రవీగుతూ మాట్లాడుతూ లెక్క చేయకుండా చేస్తూ ఉంటే టైం ఎప్పుడు ఒకేలా ఉండదుగా. ఇతరులకు కూడా టైం వస్తుంది. అప్పుడు వీళ్ళు విర్రవీగుతూ ఉంటారు. అందుకే మనిషి ఎప్పుడు ఎదిగిన కొద్దీ ఒదగాలి. అది ఇతరులు చూసి, చిన్నపిల్లలు చూసి నేర్చుకోవాలి. ఒకరికి పద్ధతులు నేర్పే విధంగా ఉండాలి, నేర్చుకునే విధంగా కాదు. అదే నిజం. అదే చాలా బాగుంటుంది. ఒకరు నేర్చుకునే విధంగా మనం నడుచుకోవాలి, ప్రవర్తించాలి. చిన్నపిల్లలు కూడా అరే మన పెద్దవాళ్ళు ఇలా మాట్లాడుతున్నారే, ఇలా చేస్తున్నారే అని వాళ్ళు నేర్చుకునే విధంగా మనం మసలుకోవాలి. అలాంటప్పుడే పెద్దలకు, పెద్దరికాలకు, బంధాలకు, అనుబంధాలకు అన్నిటికీ విలువలుంటాయి. మన దగ్గర ఆశించి మన బంధువులు మన దగ్గర ఆశిస్తారు, వాళ్ళది మాత్రం మనకు పెట్టారు. ఇది ఎక్కడ న్యాయం రా బాబు. అందుకే ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టండి. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. అయ్యో పాపం మన వాళ్ళని దగ్గరికి తీసుకుంటే మనవి 10 వస్తాయి. వాళ్ళు మాత్రం దగ్గరికి 10 రూపాయలు కాదుగా నోటి మాట కూడా మాట్లాడరు. అలాంటప్పుడు ఆ బంధుత్వం దృఢంగా స్టాండర్డ్గా ఎలా ఉంటుంది? ఉండదు. అవి గుర్తొస్తూ గుచ్చేస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఎలా ఉంటుంది? ఉండదు.